హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో మొత్తానికి చాలా మంది కూడా ఫైనల్ ఇయర్కి వచ్చేసారు. 4-2కి 4-1 ఎగ్జామ్స్ కూడా. సో ఎగ్జామ్స్ రాశారు, ఇక రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక 4-2 అయిపోతే ఇక పరుగులు అనేవి మొదలవుతాయి అన్నమాట. దానికన్నా ముందే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. అది టీజీపీజీ సెట్ సంబంధించింది. దాని గురించి ఇప్పుడు ఒక అఫీషియల్ అప్డేట్ యూనివర్సిటీ ఇచ్చింది. జేఎన్టీహెచ్ ఏదైతే కండక్ట్ చేస్తూ ఉందో తెలంగాణ పీజీ సెట్ ఈ సంవత్సరం. సో దాని గురించి అనమాట. ముందుగా అయితే టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక డౌట్స్ ఏమైనా ఉంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయొచ్చు. వాట్సాప్లో జాయిన్ అవ్వండి. సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే టీజీపీ సెట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే జేఎన్టీహెచ్ యూనివర్సిటీ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మేము కండక్ట్ చేస్తా ఉన్నామని చెప్పేసి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే వాటికి సంబంధించిన అఫీషియల్ డేట్స్ ఇచ్చేశారు. అయితే మీకు 4-2 ఎగ్జామ్స్ ఇప్పుడు కాదు కదా, మరి అవి వరకు ఉండాలంటే కుదరదండి. టీజీపీ సెట్ అంటే ఎంటెక్ కానీ ఎంఫార్మసీ కానీ మీరు 2025లో చేయాలి అనుకుంటే ఖచ్చితంగా టీజీపీ సెట్కి అప్లై చేసుకోవాలి. సో మరి ఎప్పుడు అప్లై చేసుకోవాలి? 17th March 2025న ఆన్లైన్ సబ్మిషన్ అనేది స్టార్ట్ అవుతుందండి, అప్లికేషన్ ఫాము. ఇక 19th May 2025 వరకు ఉంటుందండి. సో ఈలో 4-2 కనుక అయిపోయి ఉండుంటే మీరు అప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. అప్పటికి అవ్వదు, నాకు తెలిసి జూన్ అనుకుంటా, మీకు సరిగ్గా గుర్తులేదు కానీ నాకు డేట్స్ 4-2ది. సో మీరైతే ఎంటెక్ కానీ ఎంఫార్మసీ కానీ చేయాలనుకునే వాళ్ళు ఈ డేట్స్ మధ్యలో మీరు పీఈ సెట్కి అప్లై చేసుకోవాలి. మరి ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? ఎగ్జామ్స్ వచ్చేసరికి June 16th నుంచి June 19 వరకు, అంటే ఈ లోపు నాకు తెలిసి 4-2 ఎగ్జామ్స్ మీకు అయిపోతాయి. సో ఆన్లైన్లోనే ఉంటాయి. సో ఇక మీరు ఎంటెక్ కానీ ఎంఫార్మసీ కానీ జాయిన్ అవ్వాలనుకుంటే ఆ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. అయితే ఈ సంవత్సరం వచ్చేసరికి మీకు బెనిఫిట్ ఉంది, మీరు జాయిన్ అవ్వడమే మంచిది నాకు తెలిసి. ఎందుకంటే అటు సాఫ్ట్వేర్లో అంత పెద్దగా ఆశాజనకంగా లేదు ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్ పెట్టుకునే వాళ్ళకి తప్ప. సో మీరు కెరీర్ గ్యాప్ లేకుండా ఉండాలంటే ఎంటెక్ ఎంఫార్మసీ చేసుకుంటే దాని మీదనే జాబ్ కొట్టుకోవచ్చు. అందుకని చెప్పేసి మీరు ఎంటెక్ చేయడం ఎంఫార్మసీ చేయడం మంచిదని నా అభిప్రాయం. అది కూడా కాకుండా ఈ సంవత్సరం సీటు మీకు మంచి మంచి కాలేజీల్లో కూడా దొరికేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇటు ఆంధ్ర వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళు రియంబర్స్మెంట్ అనేది తీసివేయడం జరిగింది. నాన్ లోకల్ కేటగిరీ ఆఫ్ రిజర్వేషన్ అనేది తీసేయడం జరిగిందనమాట ఈ సెట్లకి. అయితే మేనేజ్మెంట్లో జాయిన్ అయ్యేవాళ్ళు తప్ప ఇక రియంబర్స్మెంట్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయ్యే ఆంధ్ర వాళ్ళు ఉండరు కాబట్టి మ్యాక్సిమం. సో ఒకవేళ ఎవరన్నా రాసి ఉన్నా కూడా కౌన్సిలింగ్లో ఫీజు కట్టుకుందామని చెప్పేసి వాళ్ళు కూడా నాకు తెలిసి మరి అంత ఇంట్రెస్ట్ చూపిస్తారని నేను అనుకోవట్లేదు. ఇక అట్లా అవి చాలా తక్కువ ఉంటారు అనుకుంటా కట్టినా కూడా. సో మీకైతే మంచి బెనిఫిటే జరుగుతుంది. ఖచ్చితంగా అయితే మీరు టీఈపీ సెట్కి అయితే ఖచ్చితంగా అయితే ఈ అప్లికేషన్ ఫిల్ చేయండి. సో ఎంత ఫీజు ఏంటి, దాని ప్రక్రియ ఏంటి, ఇదన్నీ కూడా నేను త్వరలో ఒక వీడియో చేస్తాను. ఇంతకుముందు ఈ ఇయర్లో పెట్టినవి ఉన్నాయండి వీడియోస్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే దాంట్లో చూసుకోండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.